పిల్లలు లేనోళ్ళ ఆశలను ఆసర చేసుకొని గలీజ్ దందా నడుపుతున్నాయట స్పామ్ క్లినిక్ సెంటర్లు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే కండ్లు బయర్లుగా అమ్మే నిజాలు బయటపడ్డాయట. ముచ్చట తెలిసిన జనాలు ఓర్ నాయన ఇదేం దంతరా బాబు అని నోరుల్లో పెట్టి తట్టి వేస్తున్నారట. ఇండియన్ స్పర్మ్ టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతోని సికింద్రాబాద్ లో డాక్టర్ నమ్రత అనే నల్లికుట్ల డాక్టర్ చేస్తున్నారట ఈ లత్కోర్ పని. అసలు లెక్కకైతే స్పర్మ్ క్లినిక్లు దాతలు ఎవరైనా ముందుకొస్తే మొగోళ్ళ నుంచి శుక్ర కణాలు, ఆడోళ్ళ నుంచి అండాలు తీయాలి. వాటిని పిల్లలు లేక అండ్లాడుతున్న వాళ్ళకి ఇచ్చి పిల్లలు కలిగేటట్టు చేయాలి. కానీ నమ్రత అనే బద్మాష్ డాక్టరు బిచ్చగాళ్ళు, అడ్డ మీద కూలీలు, అడుక్కొని తినేటోళ్ళ నుంచి అండాలు వీర్యాన్ని సేకరిస్తున్నదట. వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు ఇచ్చి మభ్య పెడుతున్నదట. ఆడోళ్లకు 20 నుంచి 25 వేల దాకా పైసలు ఇచ్చి పిల్లలు కావాలనేటోళ్ళ దగ్గర లచ్చలు లచ్చలు వసూలు చేస్తున్నదట. ఎంత దగుల్బాజీ పను చూడుండ్రి. ఎంత లోపమున్నా ఎసోంటి లోటున్నా పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారని మస్తు గిరాకు వస్తున్నదట దావఖానకు. ఎంత ఘోరమ్మ చూడుండ్రి. బిచ్చగాళ్ళని కూడా ఇడుస్తలేరంటే వాళ్ళని ఏమనాలి, ఎంత తిట్టాలి. పోలీసార్లు జర మంచిగా అరుచుకోండ్రి, లేకుంటే ఇసోంటోళ్ళు ఇంకా పుట్టుకొస్తారు. పిల్లలు కావాలనుకునేటోళ్ళను నిండా ముంచుతారు. అంత మంచోళ్ళే అయితే అల్లుడు ఎందుకు రాలేదు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని రక్షిస్తే దేశంలోకి ఉగ్రవాదులు ఎట్లా వచ్చిండ్రు, 26 మందిని ఎట్లా చంపిండ్రు అన్నట్టు గట్టిగానే అడిగింది ప్రియాంక గాంధీ. ఆపరేషన్ సింధూర్ మీద లోక్సభల కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ సెంటర్ సర్కార్ కు చెమటలు పట్టించింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపిండ్రు, ట్రంప్ చెప్తా ఆపిండ్రా, పాకిస్తాన్ దేశం కాళ్ళ బేరానికి వచ్చినందుకు ఆపిండ్రా అనేది పక్కకు పెడితే దేశంలోకి ఉగ్రవాదులు ఎందుకు వచ్చిండ్రు, ఎట్లొచ్చిండ్రు, పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యత ఎవలది, కేంద్ర ప్రభుత్వందేనా కాదా, మోడీ ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ల పరిస్థితులు మంచిగా అయినాయి అన్నాడు. మరి అట్లయితే పహల్గామ్లకు ఉగ్రవాదులు ఎట్లా వచ్చిండ్రు, వాడెవడో వచ్చి మనోళ్ళని చంపితే మనం ఆపరేషన్ సింధూర్ యుద్ధం చేసుడు కాదు, అసలు ఆ ఉగ్రవాదులు రాకుండా ఎందుకు చేయలేదు, అది సెంటర్ సర్కార్ శాతగాని తన కిందికి రాదా అన్నట్టు ప్రశ్నించింది. టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ఇప్పటికీ మన దేశం మీద 25 సార్లు దాడి చేసింది. 2024లోనే 9 మందిని పొట్టన పెట్టుకున్నది. అసొంటప్పుడు అంత పైలంగా ఉండాలి ఏం కథ. ఇంత పెద్ద ఘోరం జరిగితే మాదే లోపమని ఎవరన్నా రాజీనామా చేసిండ్రా. అట్లనే మణిపూర్లో అల్లర్లకు ఎవరి బాధ్యత అని అడిగింది. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వస్తే వదిలి పెడదామా, రేపు ఇంకో దాడి చేసి కాళ్ళ బేరానికి వస్తే వదిలి పెడదారా అని గట్టిగానే అడిగే వరకు సర్కార్ సతమతమైంది. ఇదే ముచ్చట్ల మీద సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సాబు సర్కార్ను ఇరికిన పెట్టినట్టు మాట్లాడినరు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇంకా కొంతమంది బీజేపీ మంత్రులు మాట్లాడినా ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినరు.